పర్యాయాలు మనం అనుకుంటూ ఉంటాం, నాకు బలం కావాలి, నూతన ఆలోచన కావాలి, నూతన శక్తి కావాలి, నేను ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలి అని చెప్పి మనం అనుకుంటాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే దేవుని సన్నిధిలో గడపడం. అలాగుని దేవునితో ఎవరైతే గడుపుతారో దేవుడు వారికి ఏం చేస్తాడంటే నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు, నూతన శక్తిని ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా పక్షిరాజు వలె, పక్షులన్నిట్లోకెల్లా పైకి ఎగిరేది ఏంటిది అంటే పక్షిరాజు, గ్రద్ద. ఆ గ్రద్దలాగా పైకి రెక్కలు చాపి ఎగిరేటట్టుగా దేవుడు మనల్ని చేస్తానంటాడు. అంతేకాదు ఆ పక్షిరాజు ఎంతసేపు అయినా ఆకాశంలో అలాగున రెక్కల చాప ఎగురుతూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు, అలసిపోరు, సొమ్మసిల్లరు. అలాగునే దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే కనిపెడుతూ ఉంటారో, దేవునితో ఎవరైతే నడుస్తూ ఉంటారో, నీవు పనిచేసే చోట కానీ, నీవు చేస్తున్న పనిలో కానీ, లేకపోతే నీవు నడిపించే విధానంలో కానీ దేవుడు ఎప్పుడు కూడా అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ముందుకి కొనసాగేటట్టుగా మన దేవుడు మనకి సహాయం చేయగలిగిన వాడు. అటువంటి గొప్ప దేవుడు. నీవు నేను చేయవలసిందల్లా దేవుని కొరకు ఎదురు చూడడమే, ఆయన ఇచ్చే బలము కొరకు. ఎంత బలహీనుడువైనా, ఎంత బలహీనురాలమైనా నీవు నేను కూడా ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నీ బలాన్ని నాకు దయచేయి అంటే దేవుడు తప్పకుండా మనకి బలాన్ని దయచేయగలిగిన వాడు. దావీదు యుద్ధాన్ని చేసిన వాడు కాదు, చూసిన వాడు కాదు, అని గొలియాతు ముందు నిలబడినప్పుడు దేవుడు దావీదుకి బలాన్ని ఇచ్చాడు. గొలియాతుని జయించే శక్తిని, బలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునితో కలిసి ఉన్నాడు కనుక ఏదైనా నీవు నేను కూడా ఆయనతో కలిసి ఉండగలిగితే దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. అలయకుండా, సొమ్మసిల్లిపోకుండా దేవుడు సహాయం చేయగలిగిన వాడు. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక.